ఎవరైనాను తాను దేవుడినని చెప్పవచ్చు. నిజమైన దేవునికి తప్పనిసరిగా ఉండవలసిన లక్షణాలు ఏమిటో బైబిల్ స్పష్టంగా చెబుతుంది. చివరి వరకు వినండి. మొదటిగా, నిజమైన దేవుడు సృష్టికి అతీతంగా ఉండాలి. ఆయన సృష్టించబడినవాడు కాదు, సమస్తాన్ని సృష్టించిన వాడు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. రెండవదిగా, నిజమైన దేవుడు కాలానికి అతీతంగా ఉండాలి. ఆయనకు ఆది లేదు, అంతము లేదు. నేనే అల్పయును ఓమేగయును, మొదటివాడను కడపటివాడను. మూడవదిగా, నిజమైన దేవుడు స్థలానికి అతీతంగా ఉండాలి. ఒక చోట మాత్రమే కాదు, ఎక్కడైనా ఉండగలవాడు. నేను నీ ఆత్మ యొద్ద నుండి ఎక్కడికి పోవదును, నీ సన్నిధి యొద్ద నుండి ఎక్కడికి పారిపోవదును. నాలుగవదిగా, నిజమైన దేవుడు సర్వశక్తిమంతుడు అయి ఉండాలి. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నేను సర్వశక్తి గల దేవుడను. ఐదవదిగా, నిజమైన దేవుడు మార్పు లేని వాడై ఉండాలి. కాలాలు మారినా, మనుషులు మారినా ఆయన మారడు. నేను యెహోవాను, నేను మార్పు లేని వాడను. ఈ లక్షణాలన్నీ బైబిల్ ప్రకారం యెహోవా దేవునికే చెందుతాయి. కాబట్టి నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలంటే బైబిల్ చదవండి. యెహోవాయే దేవుడు, ఆయన తప్ప మరి ఏ దేవుడును లేడు. ఈ సందేశం మీకు ఆశీర్వాదంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని బైబిల్ సందేశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక.